హాయ్ ఫ్రెండ్స్, రీసెంట్గా గూగుల్ ఐఓ ఈవెంట్ అయితే జరిగింది. అండ్ ఈ ఈవెంట్లో గూగుల్ 2025 ఇయర్లో తీసుకురాబోతున్న కొత్త డివైసెస్ గురించి అండ్ అలాగే మనం ప్రస్తుతం వాడుతున్న గూగుల్ యాప్స్ లైక్ జీమెయిల్, జెమినై, గూగుల్ మీట్ లాంటి ఎన్నో యాప్స్లో గూగుల్ తీసుకురాబోతున్న కొత్త ఫీచర్స్ గురించి అయితే అనౌన్స్ చేసింది. సో ఈ వీడియోలో గూగుల్ అనౌన్స్ చేసిన ఆ ఫీచర్స్ గురించి అండ్ ఆ డివైసెస్ గురించి బ్రీఫ్గా అయితే చూద్దాం. ఈ వీడియోని ఎండ్ వరకు మిస్ కాకుండా చూడండి, బికాస్ ఈ ఫీచర్స్ అండ్ డివైసెస్ నాకే కాదు మీకు కూడా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. సో ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. నేను మీ శంకర్ అండ్ మీరు చూస్తున్నారు 10am Tech. ఈ ఈవెంట్లో ముందుగా వాళ్ళు అనౌన్స్ చేసింది జెమినీ 2.5 ప్రో మోడల్ గురించి. అండ్ ఇది అనౌన్స్ చేసింది అయితే సుందర్ పిచాయ్, ద సీఈఓ ఆఫ్ గూగుల్ అండ్ ఆల్ఫాబెట్. అండ్ ఆయన ఈ జెమినీ 2.5 ప్రో మోడల్ అనేది ఎల్ఎం అరేనా లీడర్ బోర్డులో అన్ని కేటగిరీస్ని స్వీప్ చేసింది అని చెప్పారు. జెమినీ అనేది ప్రస్తుతం ఉన్న ఏఐ మోడల్స్లో ఫస్ట్ ప్లేస్లో నిలిచింది. మీరు ఈ చార్ట్ అయితే చూడొచ్చు. అండ్ ఈ చార్ట్లో జెమినీ చాట్ జీపీటీని, గ్రాక్ని, డీప్ సీక్ని ఇలా ఎన్నో ఏఐ మోడల్స్ని దాటి ఫస్ట్ ప్లేస్ అయితే ఉంది. అండ్ నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ థింగ్ వచ్చేసి వీళ్ళు ఒక డివైస్ గురించి అయితే అనౌన్స్ చేశారు. ఈ డివైస్ యొక్క మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ఒక మనిషి ఎంత దూరంలో ఉన్నా సరే ఆ మనిషి మన రూమ్ లోనే ఉండి మనతో మాట్లాడుతున్నట్టు క్రియేట్ చేయడం. అండ్ ఈ డివైస్ కి వాళ్ళు పెట్టిన పేరు గూగుల్ బీమ్. గూగుల్ బీమ్ అనేది ఏఐ ఫస్ట్ వీడియో కమ్యూనికేషన్ ప్లాట్ఫామ్ అనేది వీళ్ళు చెప్పారు. అండ్ మీరు చూసినట్లయితే ఈ గూగుల్ బీమ్ లో మొత్తం 6 కెమెరాస్ అయితే ఉంటాయి. అండ్ ఈ 6 కెమెరాస్ యూజ్ చేసి 2D వీడియోని 3D వీడియోగా చూపిస్తుంది. సో దీనివల్ల ఒక మనిషి ఎంత దూరంలో ఉన్నా సరే ఆ మనిషి మన ఎదురుగా ఉన్న ఫీలింగ్ ని మనకైతే ఇది కలుగజేస్తుంది. అండ్ అలాగే ఈ గూగుల్ బీమ్ డివైసెస్ ని గూగుల్ వాళ్ళు HP తో కలిసి ఈ ఇయర్ లో లాంచ్ చేయబోతున్నారు. సో నెక్స్ట్ వచ్చేసి మనందరం గూగుల్ మీట్ వాడే ఉంటాం. అండ్ ఈ గూగుల్ మీట్ లో లైవ్ స్పీచ్ ట్రాన్స్లేషన్ అనే ఒక కొత్త ఫీచర్ అయితే తీసుకురాబోతున్నారు. సో దీని వల్ల యూజ్ ఏంటంటే ఈ ఫీచర్ ని యూజ్ చేసి ఒక మనిషి మాట్లాడే లాంగ్వేజ్ ని, వాయిస్ ని, టోన్ ని అండ్ ఈవెన్ వాళ్ళ ఎక్స్ప్రెషన్ ని కూడా వేరే లాంగ్వేజ్ తగినట్లుగా మార్చగలం అని చెప్పారు. ప్రజెంట్ అయితే ఇది బీటా వర్షన్ లో అవైలబుల్ గా ఉంది. సో ఓన్లీ 2 లాంగ్వేజ్ మాత్రమే సపోర్ట్ చేస్తుంది, లైక్ ఇంగ్లీష్ అండ్ స్పానిష్. రానున్న కొన్ని రోజుల్లోనే అన్ని లాంగ్వేజెస్ లో అవైలబుల్ గా ఉంటుందని చెప్పారు. అండ్ ఈ స్పీచ్ ట్రాన్స్లేషన్ ఫీచర్ అయితే గూగుల్ బీమ్ లో కూడా యాడ్ చేస్తామని చెప్పారు. నెక్స్ట్ వచ్చేసి ప్రాజెక్ట్ అస్త్రా. అసలు ఈ ప్రాజెక్ట్ అస్త్రా అంటే ఏంటంటే జెమినీ లైవ్ యాప్ లో కెమెరా అండ్ స్క్రీన్ షేరింగ్ ఆప్షన్స్ ని యాడ్ చేస్తున్నారు. అండ్ దీని వల్ల మనం దేని గురించి అయినా ఈజీగా మన కెమెరాని షేర్ చేసి టచ్ చేసుకోవచ్చు. అండ్ ఈ ఆప్షన్స్ ఆల్రెడీ ఆండ్రాయిడ్ డివైసెస్ లో అయితే అవైలబుల్ గా ఉన్నాయి. అండ్ ఇప్పటి నుంచి ఇవి iOS డివైస్ లో కూడా అవైలబుల్ గా ఉంటాయని చెప్పారు. అండ్ ది నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ ఫీచర్ వచ్చేసి ఏఐ మోడ్. ఇప్పటి వరకు మనం గూగుల్లో దేని గురించి సెర్చ్ చేసి ఏఐ ఓవర్వ్యూ అని చెప్పి పడుతుండడం చూసాం. అండ్ ఈ ఏఐ ఓవర్వ్యూలో మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అనేది డీటెయిల్గా అయితే డిస్కస్ చేసేది. అండ్ ఇంకా నుంచి దాన్ని ఇంకో స్టేజ్కి తీసుకెళ్ళబోతున్నారు. అంటే ఏఐ మోడ్ అనే కొత్త ట్యాబ్ని యాడ్ చేయబోతున్నారు. ఏఐ మోడ్ అనే కొత్త ట్యాబ్ ఏంటి అంటారా? ఇప్పటివరకు మనం గూగుల్లో దేని గురించి సెర్చ్ చేసి ఆల్, న్యూస్, ఇమేజెస్, వీడియోస్ అని కొన్ని ట్యాబ్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. అండ్ ఇప్పటి నుంచి ఈ ఏఐ మోడ్ అనే ట్యాబ్ కూడా వీటి పక్కన యాడ్ అవుతుంది. అండ్ ఈ ఏఐ మోడ్ లో మనకు కావాల్సిన ఏ టాపిక్ గురించి అయినా చాలా డీప్ గా అయితే సెర్చ్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి ట్రైన్ ఆఫ్ ఫీచర్ ఇన్ షాపింగ్. అండ్ ఇదైతే నా ఫేవరెట్ ఫీచర్. మనందరం ఆన్లైన్ లో డ్రెస్సెస్ షాపింగ్ చేస్తూ ఉంటాం. అలా షాపింగ్ చేస్తున్నప్పుడు ఏదైనా ఒక డ్రెస్ చూసి ఈ డ్రెస్ ఎలా ఉంటుంది, అసలు మనకు సూట్ అవుతుందో లేదని చెప్పి ఆలోచిస్తూ ఉంటాం. అండ్ ఇంకా నుంచి అలా ఆలోచించాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనం ట్రై ఆన్ అనే ఒక ఫీచర్ని క్లిక్ చేసి మనం ఆ డ్రెస్ని వర్చువల్గా అయితే ట్రై చేయొచ్చు. అండ్ దీనికి జస్ట్ మనం మన ఫోటోని అప్లోడ్ చేసి సరిపోతుంది. ఈ ట్రైన్ ఆఫ్ ఫీచర్ని యూస్ చేసి మనం మన ఫోటోని అప్లోడ్ చేసి అండ్ ఆ ఫోటో మీద వేరే డ్రెస్సెస్ని అయితే వర్చువల్గా ట్రై చేయొచ్చు. సో ఇక్కడ నుంచి ఈ ఫీచర్ టోటల్ షాపింగ్ ఎక్స్పీరియన్స్ అయితే మార్చిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ ఈవెంట్లో ఇమాజిన్ 4 అండ్ వియో 3 గురించి కూడా రివీల్ చేశారు. ప్రీవియస్ గా అయితే మనకి ఇమాజిన్ 3 అండ్ వియో 2 అనేవి అవైలబుల్ గా ఉండేవి. అండ్ ఇప్పటి నుంచి వీడియో ఒక నెక్స్ట్ వర్షన్ అయితే తీసుకురాబోతున్నారు. అవే ఇమాజిన్ 4 అండ్ వియో 3. అండ్ ఇమాజిన్ 4 అంటే ఏంటంటే ఇది ఒక ఇమేజ్ జనరేషన్ టూల్. మనం ఏదైనా దానికి ఒక టెస్ట్ ఇస్తే ఆ టెస్ట్ ని బేస్ చేసుకుని అది ఇమేజెస్ ని, క్యారెక్టర్స్ ని, పోస్టర్స్ ని అండ్ అలాగే కామిక్స్ ని కూడా జనరేట్ చేయగలదు. అండ్ వియో 3 వచ్చేసి ఇది ఒక హై క్వాలిటీ వీడియో జనరేషన్ టూల్. అలాగే ఇది కేవలం వీడియోని మాత్రం జనరేట్ చేయడం కాకుండా ఆ వీడియోకి తగినట్లుగా ఆడియోని, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ని, అలాగే క్యారెక్టర్స్ యొక్క డైలాగ్స్ ని కూడా యాడ్ చేస్తుంది. ఇది ఒక టెక్స్ట్ ని వీడియోగా మారుస్తుంది. సో ఎవరైనా స్టోరీ టెల్లర్స్, క్రియేటర్స్ కి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి వీళ్ళు ఫ్లో అనే ఒక ఫిలిం మేకింగ్ టూల్ అయితే ఇంట్రడ్యూస్ చేశారు. ఈ ఫ్లోలో ఇమాజిన్ 4, వియో 3 అండ్ అలాగే జెమినై మోడల్స్ ని కంబైన్ చేసి సినిమాటిక్ సీన్స్ క్రియేట్ చేయొచ్చు. ఇది కేవలం సినిమాటిక్ సీన్స్ క్రియేట్ చేయడం మాత్రమే కాకుండా ఆ సీన్స్ ని ఎక్స్టెండ్ చేసుకునే ఆప్షన్ ని అండ్ అలాగే ఒక సీన్ నుంచి ఇంకో సీన్ కి జంప్ అయ్యే ఆప్షన్ ని కూడా ప్రొవైడ్ చేస్తుంది. సో ఈ ఫ్లోర్ ని యూస్ చేసి ఒక మూవీని అయితే క్రియేట్ చేయొచ్చు. సో నెక్స్ట్ గూగుల్ అయితే ఆండ్రాయిడ్ XR గ్లాసెస్ ని రిలీజ్ చేస్తామని చెప్పి అనౌన్స్ చేసింది. అండ్ ఇందులో భాగంగా మొత్తం 4 టైప్ ఆఫ్ డివైసెస్ ని రిలీజ్ చేయబోతుంది. అందులో మొదటిది వచ్చేసి వీడియో సీ త్రూ హెడ్సెట్స్, రెండోది ఆప్టికల్ సీ త్రూ హెడ్సెట్స్, మూడోది AR గ్లాసెస్ అండ్ నాలుగోది AI గ్లాసెస్. అండ్ ఈ డివైసెస్ ఫ్యూచర్ లో అందరికీ అందుబాటులోకి రాబోతున్నట్టు గూగుల్ అనౌన్స్ చేస్తుంది. ఇందులో మెయిన్ గా వీడియో సీ త్రూ హెడ్సెట్స్ అనేది శాంసంగ్ వుహాన్ ప్రాజెక్ట్ లో భాగంగా తీసుకువస్తున్నట్లు చెప్పింది. గూగుల్ ప్లస్ శాంసంగ్ తీసుకురాబోతున్న ఈ వీడియో సీ త్రూ హెడ్సెట్స్ అనేది యాపిల్ విజన్ ప్రో కి సిమిలర్ గా ఉండబోతుంది. అండ్ అలాగే AR గ్లాసెస్ ని కూడా జెంటిల్ మాన్స్టర్ అండ్ వార్బీ పార్కర్ తో కలిసి తీసుకురాబోతున్నట్లు గూగుల్
అయితే అనౌన్స్ చేసింది. అండ్ ఈ ఏఆర్ గ్లాసెస్ లో గూగుల్ చాలా ఫీచర్స్ అయితే తీసుకురాబోతుంది. వీటిని యూస్ చేసి మనం మ్యూజిక్ వినొచ్చు, కాల్స్ మాట్లాడొచ్చు, గూగుల్ మ్యాప్స్ తో వేరే ప్లేయర్స్ కి నావిగేట్ అవ్వచ్చు. అండ్ అలాగే లైవ్ లోనే ఎదుటి వాళ్ళు మాట్లాడే లాంగ్వేజ్ ని కూడా ఈ గ్లాసెస్ ట్రాన్స్లేట్ చేస్తుందని చెప్పి వాళ్ళు చెప్పారు. అండ్ ఈ గ్లాసెస్ ని వాళ్ళు ఆ ఈవెంట్ లో ట్రయల్ కూడా చేసి చూపించారు. బట్ అది అంత ఎఫెక్టివ్గా అయితే వర్క్ అవ్వలేదు, బికాస్ ఇది ఇంకా బీటా వర్షన్లోనే ఉందని చెప్పి చెప్పారు. సో ఫ్రెండ్స్, ఇది కంప్లీట్ ఓవర్ ఆఫ్ గూగుల్ ఐఓ ఈవెంట్. ఈ ఫీచర్స్లో మీకు ఏ ఫీచర్ నచ్చిందో కమెంట్ చేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం 10am Tech అయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.